ఈ వెనకమాల నుంచి గుద్ది నిన్ను ఎవరు గుద్దారో చెప్పు అంటే ఆయన వారిని ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు అక్కడ నిలబడిన వారందరిలో కూడా అంటారు, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే అక్కడి నుంచి దూకు అన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన కుడి పక్కన ఎడమ పక్కన సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు అన్నారు, నీవు ఇక్కడి నుంచి దూకి నిన్ను నీవు రక్షించుకో, అప్పుడు నేను నీవు దేవుడు అంటే నమ్ముతాను అన్నాడు. ఎన్ని మాటలు మాట్లాడినా ఎవరి మీద ఆయన పగగా లేడు, కానీ ప్రేమనే చూపించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన అంత ప్రేమగా ఉన్నప్పుడు, ఆయన అంతగా ప్రేమించే మనసు ఉన్నప్పుడు, ఆ యేసుని కలిగిన వ్యక్తికి పగవారు ఉంటారా అంటే ఉండరు. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ ఈ సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ పగవాడు